ఢిల్లీలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు ఎక్కువగా ఫైట్ చేయలేవు. ఎందుకంటే వాళ్ళ అధికారం ఉన్న బీజేపీ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళది, కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టినటువంటి పార్టీ మేము తెగేదా కొట్లాడతాం, మాకు ఇది కావాలని. మొన్న వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము ఓటేసాం. ఇది తప్పు, ముమ్మాటికి ముస్లిం సోదరులు అందరం కలిసిమెలిసి ఉండాలి. ఈ దేశంలో మీరు డివిజన్ తీసుకొస్తున్నారు, వాళ్ళని వేరు చేసి వాళ్ళ ఆస్తులన్నీ తీసుకునే ప్రక్రియ స్టార్ట్ చేసి వద్దని చెప్పేసి కేసీఆర్ గారి సూచన మేరకు మేము ఖచ్చితంగా ముస్లిం సపోర్ట్ చేసాం. వాళ్ళకి అపోజిషన్గా ఓటు కూడా వేయడం జరిగింది. మేము ఎక్కడా ఏమీ తగ్గలేదు. ఇంకొకటి ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాటి మీద పోరాటం చేయడంలో మా ఇప్పుడు ఉన్నటువంటి దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా మా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. బీఆర్ఎస్ పార్టీని బాగా చేశారు. ఇవన్నీ పార్లమెంట్లో మీడియా సాక్షిగా కూడా అన్ని బయటకు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఉన్న 4 ఎంపీలైనా మేము ఖచ్చితంగా పోరాడతాం.